ఇండస్ట్రీ బాగుండాలి, నటులందరికీ సంపూర్ణంగా వాళ్ళకి క్యారెక్టర్లు దొరకాలని తాపత్రయపడేవాడు. పర్టికులర్గా తెలుగు నటుల్ని ప్రోత్సహించమని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతని, ప్రతి దర్శకుడిని కూడా ఆయన కోరేవాడు, పోరాడేవాడు. కోట శ్రీనివాసరావు గారు లాంటి ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. నిజంగా ఆయన ఒక నటుడిగా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. విభిన్నమైన పాత్రలకి ఆయన ఎంచుకున్న ప్రతి పాత్రకి కూడా ఆయన పరకాయ ప్రవేశం చేసి సజీవ రూపకల్పన చేశారు. ఆయన పర్టికులర్గా మా అనుబంధానికి వచ్చేటప్పటికి మా రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, యమలీల, గట్టు రుద్దుచుడు, వినోదం, ఇలా ఒకటి కాదు ఎన్నో సినిమాల్లో ఒక అద్భుతమైన పాత్రలతోటి మేము ఎదగడానికి, మా సంస్థ ఎదగడానికి, మా సినిమాలకు ప్రాణం పోయడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీ బాగుండాలి, నటులందరికీ సంపూర్ణంగా వాళ్ళకి క్యారెక్టర్లు దొరకాలని తాపత్రయపడేవాడు. పర్టికులర్గా తెలుగు నటుల్ని ప్రోత్సహించమని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతని, ప్రతి దర్శకుడిని కూడా ఆయన కోరేవాడు, పోరాడేవాడు. అలాంటి ఒక ఫైటర్ని నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. అలాంటి తన సాటి నటుల గురించి పోరాటం చేసినటువంటి ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారిని చెప్పవచ్చు.